ఓకే సార్. సో శోభన్ గారు. వినబడుతుందమ్మా? శోభన్ గారు. నెట్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. యా. ఎస్ శోభన్ గారు. ఆయన కోట. ఎస్ ఇప్పుడు చెప్పండమ్మా. హైడ్రా అయితే దూకుడుగా వెళ్తుంది. అంటే అక్రమ నిర్మాణాలకు సంబంధించి అంటే ఎవరివైనా కానీ వెనుకాడే ప్రసక్తి లేదు, కూల్చివేస్తామంటే దానికి తగ్గట్టు ఏ విధంగా వెళ్తుందో మనం చూస్తున్నాం. అలాగే చర్యలు కూడా కనిపిస్తున్నాయి మనకి. సో ఇప్పుడు కన్వెన్షన్కి సంబంధించి కూల్చివేసిన తర్వాత ఇప్పుడు స్టే ఆర్డర్ వచ్చింది. సో ఇప్పుడు ఏదైతే కోటేశ్వరరావు గారు ఒక పాయింట్ చెప్పారు కదా, గతంలో కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించి అంటే కొంత న్యూస్ వచ్చింది కానీ తర్వాత మళ్ళీ అంతా వెనకడుగు వేశారు. సో అలా కాకుండా ఈసారన్నా హైడ్రా కొంచెం అందరినీ ఒకేలా అంటే అక్రమ కట్టడాలకు సంబంధించి యాక్షన్ ఒకేలాగా ఉండాలి అన్నట్టు చెప్తున్నారు. ఏదో తూతు మంత్రంగా చర్యలు కాకుండా ఏదో హైడ్రా మొదలైన తర్వాత దూకుడుగా వెళ్ళడం, తర్వాత మళ్ళీ అంత స్తబ్దుగా ఉండిపోవడం అలా కాకుండా అని. సో ఆ విధంగా ఇలాగే ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడున్న ఎంత దూకుడు ప్రదర్శిస్తుందో అలాగే ముందుకెళ్ళాలంటారా? దీని తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా కానీ ఫేస్ చేయాలా? మనం వెంట ఒక అభిప్రాయం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మధ్యనే ఆయన హైడ్రాని ఫామ్ ముఖ్యమంత్రి గచ్చిబౌలి ప్రాంతంలో గత 10-15 ఏళ్లుగా చెరువులు రక్షించాలని చెప్పేసి, ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పేసి నేను పిటిషన్ ఇచ్చి పాల్పడిన తర్వాత ఈ మధ్య కాలంలో రంగనాథ్ గారిని కలిసిన తర్వాత ప్రతి చెరువు విషయంలో ఆయన పర్ఫెక్ట్ గా వింటున్నాడు, జాగ్రత్తగా వింటున్నాడు. అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఇతర గ్రాస్ రూట్ ఎవిడెన్స్ కానీ ఏదైనా కూడా పేపర్ ఎవిడెన్స్ అన్ని సమకూర్చుకొని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. నాగార్జున వినబడుతుందామని చెప్పేది వినిపిస్తుంది, మాట్లాడండి. నాగార్జున గారు అసలు డబ్బులు ఉన్నాడు, పలుకుబడినాడు కాబట్టి కోర్టు శనివారం అయినా కూడా కోర్టు మెట్లు ఎక్కిండు, జడ్జి గారిని పట్టుకుని ఆర్డర్ తెచ్చిండు. ఓ సామాన్య మానవుడు పోయి తన గుడిసె కూలగొడితే, తన 200 గదాలు కూలగొడితే తెచ్చుకునే పరిస్థితి ఉందా? లేదు. కాబట్టి నాగార్జునకి చట్టాల గురించి తెలియంది కాదు. ఇందాక ముందు మిత్రుడు నరసింహ చెప్పినట్టు, కోటేశ్వరరావు చెప్పినట్టు ఈ దేశంలో ఏమవుతుందంటే అన్ని విషయాలు తెలిసినోడే కబ్జాలు పెడుతున్నాడు. నాగార్జునకు చట్టాలపైన అవగాహన ఉంది, సమాజం పైన కన్సర్న్ ఉంది, బోల్డ్ అంత డబ్బు ఉంది. వాళ్ళ నాన్నగారు సంపాదించిపోయిండు, ఈయన సంపాదించండి, వాళ్ళ కుటుంబానికి మంచి పేరు ఉంది. కానీ ఈయన వచ్చేసి మా షేర్లింగంపల్లి భూముల మీద, చెరువుల మీద పడ్డాడు. ఎప్పటి నుంచో 2012 నుంచి పిటిషన్లు ఇస్తున్నాం. ఈ నాగార్జుననే కాదు, నాగార్జున లాంటి బడాబాబులు మొత్తం ఈ గచ్చిబౌలి మాదాపూర్ లో చెరువుల మీద పడ్డదు. దీనికి ఆనుకొని ఇంకో చెరువు ఉంటది. ఇప్పుడు కోటేశ్వర గారు ఒక పాయింట్ చెప్పారు, అధికారులే లేఅవుట్ ఇస్తారు. నేను విచిత్రంగా ఏంటంటే, నేను ఆర్టీఐ సమాచార హక్కు చట్ట కార్యకర్తని, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసుకుంటూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో 1955 కాస్రపా హామీ ప్రకారం ఇప్పటి వరకు కూడా ఆ చెరువు ఉందని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు. ఇరిగేషన్ వాడేమో మా రికార్డు లేదని చెప్తాడు. మున్సిపల్ వాడేమో పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఎంత 25 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చాడు హైటెక్ సిటీ దగ్గర. ఇదే చెరువుకు ఆనుకొని ఇంకో చెరువు ఉంది. అంటే ఇక్కడ అధికారుల సమన్వయం లేదు. అధికారులు మొత్తం డబ్బులకు అమ్ముడు వేయో, లేకుంటే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గో వాళ్ళు అధికార మొత్తం దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా ఏంటంటే దీనికి మరికొన్ని అధికారాలు కల్పించాలి రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వం లాగా కాకుండా పకడ్బందీగా చేయాలి. ఒక వ్యూహం ప్రకారం చెరువులు, కుంటలు రక్షణ ధ్యేయంగా ముందుకెళ్తే మాలాంటి వాళ్ళు కూడా, పౌర సమాజం కూడా ఆయనకు సహాయం చేస్తాం, సమాచారం ఇస్తాం, అధికారులకు అండగా ఉంటాం, ఈ కబ్జాలు ఇస్తాం. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు నిజంగానే పేదల విషయంలో ఈ తెలిసి తెలియని మిడిల్ క్లాస్ వాళ్ళు 200 గజాలు 300 గజాలు అక్కడ చెరువుల్లో లేఅవుట్లు చేసిందంటే ఉన్నారు. వాళ్ళ విషయంలో నాగార్జున లాంటి బడాబాబుల విషయంలో ఒకేలాగా ఉండొద్దు. వాళ్ళకి చెప్పాలి, పేదలకు నచ్చ చెప్పాలి, తర్వాత వాళ్ళకి ప్రత్యామ్నాయం చూడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళకి చట్టాలపైన అవగాహన కల్పించాలి. కానీ ఈ బడాబాబులు ఇప్పుడు ఈ గ్రీన్ బెల్ట్ మొత్తం గచ్చిబౌలి మాదాపూర్ తో పాటు ఈ 111 జీవోలో మొత్తము ఫామ్ హౌజులు కొన్నారు, ఎకరాలు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఆ మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీ పెట్టుకున్నాడు. ముందు ఈ బడాబాబులే దాదాపు ఒక 500-600 ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి గవర్నమెంట్ లెక్కల ప్రకారం. ఇవన్నీ క్లియర్ చేయాలి. ఇవన్నీ క్లియర్ చేసుకుంటూ పోతుంటే గవర్నమెంట్ మీద నమ్మకం వస్తుంది. ఈ బడాబాబుల ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, లేకుంటే ఎమ్మెల్సీలు కానీ, ఆ హిమాయసాగర్ చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. హిమాయసాగర్ డైరెక్ట్ గండిపేట దగ్గర ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలుసు. రంగనాథ్ గారికి కూడా కొన్ని తెలుసు. మిగతా విషయాలు మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మా దగ్గర ఉన్న సమాచారం ఆయనకు షేర్ చేస్తాం. ప్రభుత్వానికి కూడా నిన్ననే కలెక్టర్కు లేఖ రాశా. ఎన్ని చెరువులు, కుంటలు కబ్జా పెట్టడం, పక్కన ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టడం, 100 కోట్ల భూములకు రేట్లు పెరిగిన తర్వాత సామాన్య మానవుడు ఒక 100 గజాలు కొనుక్కోలేని పరిస్థితి. వీళ్ళేమో ఎకరాలు మొత్తం కబ్జా పెట్టుతున్న పరిస్థితి ఉంది చెరువులు మొత్తం. ఇలా నాగార్జున విషయం మాత్రం మా పార్టీగా మేము హర్షిస్తున్నాం. ఇదే దూకుడు అన్ని చెరువుల విషయంలో ప్రదర్శించాలి, అందరు బడాబాబుల విషయంలో ఇదే దూకుడు ప్రదర్శించాలని చెప్పేసి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సో నరసింహ గారు,